ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలు, హానికర ప్రభావాలపై WHO ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు అమలు చేస్తున్న పాలసీలను పర్యవేక్షిస్తుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్. సిగరెట్లు, బీడీలు చుట్టల రూపంలో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు యాంటీ టొబాకో డేను WHO నిర్వహిస్తోంది. పొగాకుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించింది. పొగ తాగడాన్ని మానడం ఎంత ప్రాముఖ్యమో వెల్లడిస్తోంది. వరల్డ్ నో టొబాకో డే నిర్వహించాలని 1987 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించి తీర్మానాన్ని ఆమోదించింది. 1988 ఏప్రిల్లో దీనికి ఆమోదం తెలిపింది. 1988 మే 31వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం ఈ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వినియోగం వల్ల ఏటా 80 లక్షల మందికి పైగా ప్రజలు మరణిస్తున్నారని WHO అంచనా. దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయని వారు సైతం ఆ పొగ వల్ల మరణిస్తున్నారని WHO నివేదికలో పేర్కొంది. పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఒక్కో ఇతివృత్తంతో WHO నిర్వహిస్తుంటుంది. ఈ సంవత్సరం పొగాకు పరిశ్రమల నుండి పిల్లలను రక్షించడం అనే థీమ్తో నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా పొగాకు ఉత్పత్తుల వినియోగం నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా WHO వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రపంచంలోని పలు విద్యా సంస్థలు సహా అనేక చోట్ల కార్యక్రమాలను నిర్వహించి పొగాకుకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తోంది. పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదం, పొగాకుకు అలవాటు పడిన వారు ఎలా మానేయాలనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ఇదిలా ఉంటే పొగాకు వల్ల అనేక సమస్యలు వస్తాయని, వీటికి దూరంగా ఉండాలని ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెహబూబ్ ఖాన్ హెచ్చరించారు. యాంటీ టొబాకో డే సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. నికోటిన్ సహా పలు పొగాకు కారకాల్లో ఉండే కృత్రిమ రసాయనాలు క్యాన్సర్ కారకాలని చెప్పారు. పొగాకుకు దూరంగా ఉండటం వల్ల మెరుగైన ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించగలమని పేర్కొన్నారు. అంటే ఈ పొగాకు తాగటం వల్ల ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అంటే, సింపుల్గా ఒక బ్రాంకైటిస్ అంటే చిన్న ఇన్ఫెక్షన్, ఏది ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిగొట్టాలకు సోకిన ఇన్ఫెక్షన్కు మొదలుకొని క్యాన్సర్, అతి భయంకరమైన జబ్బు ఏంటంటే క్యాన్సరు, ఆ క్యాన్సర్ వరకు ఏదైనా కానీ రావడానికి ఆస్కారం ఉంది. మొట్టమొదటి క్యాన్సర్ ఏంటంటే క్యాన్సర్ లంగ్, అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించే చెప్పుకుంటున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే దీనివల్ల క్యాన్సరే కాకుండా COPD అనేది, ఎంఫసీమా అనేది, తర్వాత ఇంకా బ్రాంకియల్ ఆస్మా, ఎవరైతే ఆస్మా ఉందో వాళ్ళు కానీ సిగరెట్ తాగితే వాళ్ళకి ఇంకా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. అదే ఉమెన్ అంటే ఆడవాళ్ళు కానీ తాగినట్లయితే వాళ్ళ పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం కావచ్చు. ఒకవేళ గర్భం ధరించిన తర్వాత కూడా పిల్లాడు అంటే తక్కువ బర్త్ వెయిట్తో తర్వాత ఆ పిల్లాడి బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇలా అన్ని రకాలుగా ఈ పొగాకుతో హానికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ పొగాకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఈ ఊపిరితిత్తులు చెడిపోవటం వల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ సంబంధించిన వ్యాధులు కూడా వచ్చి వాళ్ళు చివరికి ఇక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. తర్వాత వీటిని నివారించటాలి. ఒకవేళ స్మోకింగ్ అలవాటు పడితే వాళ్ళకి క్విట్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ని ఎట్లా దూరంగా ఉంచుకోవాలనే దానికి కూడా కొన్ని సూచనలు ఉంటాయి. అవన్నీ మేము పోస్టర్స్ ద్వారా, రేడియో ద్వారా, తర్వాత ప్రింట్ మీడియా ద్వారా ఈ సొసైటీకి చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ నో టొబాకో డే యొక్క ముఖ్య ఉద్దేశము. పొగాకు ఉత్పత్తులు వాడే వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు అధికంగా ఉంటాయి. పొగాకు ఎక్కువగా తాగే వారికి గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, నోటి సంబంధిత వ్యాధులు, వివిధ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే పొగాకుకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరైనా పొగాకు సేవిస్తున్నా వీలైనంత త్వరగా మానేసేందుకు తప్పక ప్రయత్నించాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.